హాయ్, వెల్కమ్ టు లీలా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్. వీళ్ళు చేసే వర్క్స్ డిజైనింగ్, కన్స్ట్రక్షన్, మెటీరియల్ కాంట్రాక్ట్ అయినా లేబర్ కాంట్రాక్ట్ అయినా మన విజయవాడలో అతి తక్కువ ధరలకు చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద నెంబర్ ఇచ్చినాము, అది ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ కిచెన్లో గ్రానైట్ వేసిన తర్వాత షింక్ ఇన్స్టాలేషన్ గురించి మనం డీప్గా డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ మనకు తెచ్చిన షింకు అలా పెట్టి మార్క్ చేసుకోవాలి. రెండు పక్కల మనం కొలత తీసిన తర్వాత దాని చుట్టూరు మన పెన్సిల్ కలర్ చాక్ పీస్ కానీ పెన్సిల్ ఇద్దావు కానీ కంపల్సరీ కనిపించేటట్టు మన చుట్టూరు మార్క్ చేసుకోవాలి. దాని సైజ్ ప్రకారం మనం గ్రైనైట్ కట్ చేసుకుంటాం కాబట్టి కట్ చేసుకున్న తర్వాత దాన్ని కొలతలు సరిగ్గా వచ్చింది లేదా ఒకసారి మన ప్రకారంగా టేప్తో కొలుసుకుంటే తర్వాత కటింగ్ మిషన్ తీసుకొని మనం ఆ గీత లైన్గా వచ్చినట్టు నీట్గా కట్ చేసుకుంటే లైన్గా ఈ కటింగ్ ప్రకారం 4 పక్కల నీట్గా కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం గ్రైనైట్ కట్ చేసిన తర్వాత దాని కింద ఉన్న ఆర్సీసీ బిల్ల కూడా కట్ చేసేసుకొని దాన్ని సిమెంట్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత క్లీన్ చేసేసుకొని మన షింకుతో ఉన్న సిమెంట్తో నీట్గా ప్యాక్ చేసేసుకొని మన కొలత సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఒకసారి మన షింకు దాని మీద అమర్చడమే. పెట్టేసి ఇప్పుడు చూపించిన విధంగా పేస్ట్ ప్లగ్ కూడా ఇస్తారు. అది మన షింకుకి ఇచ్చిన హోల్కి సెట్ అయ్యేటట్టు వాళ్ళే ఇస్తారు. దాని ప్రకారం అది పెట్టేసుకుంటే ఇక లీకేజ్ అవ్వకుండా మన సింక్లో పడిన వాటర్ కిందకి వెళ్ళిపోద్ది. దాని తర్వాత చూపించిన ప్రకారంగా షింకు చుట్టూరు ప్యాక్ చేయడమే. థ్యాంక్ యూ, లీలా కన్స్ట్రక్షన్స్.